ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ జగన్మాత శక్తియే నమః. అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో చెడు ప్రయోగాలు, చేతబడి, బాణామతి, చిల్లంగి ఇలాంటి వాటికి విరుగుడు అయితే చెప్పబోతున్నాను. పూర్తి విరుగుడు అంటే చేతబడి, బాణామతి, చిల్లంగి లాంటి చెడు ప్రయోగాలు ఏమైతే ఉన్నాయో వీటికి పూర్తిగా విరుగుడు. అంటే ఎవరైతే వీటి యొక్క బారిన పడి నిత్యం కూడా మానసిక సంఘర్షణకు లోనవుతూ ఉన్నారో, మానసికంగా బాధపడుతూ కుమిలిపోతూ ఉన్నారో, ఆర్థిక అనారోగ్య బాధల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి ఇది ఒక మంచి పరిహారం అని చెప్పుకోవచ్చు. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఇక దీన్ని మించిన పరిహారం ఏదీ లేదు అని కూడా చెప్పొచ్చు. అంటే ఎన్నో పరిహారములు ఉంటాయి, కానీ అన్నిట్లో కల్లా ఇది రారాజు అని కూడా మనం చెప్పవచ్చు. అంత బాగా పనిచేస్తుంది. ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. వీడియో చాలా బాగుంటుంది. అలాగే ఎలాంటి శ్రమ ఖర్చు లేని పరిహారం ఏదైనా ఉంది అంటే అందులో మొదటి వరుసలో ఇదే ఉంటుంది. చెడు ప్రయోగాలకి ఇది ఒక బ్రహ్మాస్త్రం, రామబాణం లాంటిది చెడు ప్రయోగాలకి. కాబట్టి దీన్ని చివరి వరకు చూసి చక్కగా చేసుకోండి. మరి దీన్ని చెడు ప్రయోగాలు ఉన్న వాళ్ళేనా లేకపోతే మిగతా వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంటే ఎవరైతే చెడు ప్రయోగాలు బారిన పడకుండా ఉన్నారో, అంటే బారిన పడకుండా ఉన్నవారు ఉన్నారో వారు ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో వారు చెడు ప్రయోగాల బారిన పడే అవకాశం అయితే పొరపాటును కూడా ఉండదు. అలాగే వారి ఇంటిపైన దుష్ట శక్తుల ప్రభావం కూడా ఉండదు. వారికి కానీ వారి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కానీ వారి ఇంటిపైన కానీ దుష్ట శక్తుల ప్రభావం అనేది పొరపాటును కూడా ఉండదన్నమాట. అయితే దీన్ని మీరు నమ్మకంతో చేయాలి. నమ్మకంతో చేస్తే ఎంతటి దుష్టశక్తి ప్రభావం అయినా సరే మీ ఇంటిపైన పడదు. ఉన్నది తొలగిపోతుంది. అంటే చెడు ప్రయోగాలు ఆల్రెడీ ఉన్నవి తొలగిపోతాయి. చెడు ప్రయోగాలు పడని వాళ్ళు చేశారు అంటే భవిష్యత్తులో పడే అవకాశం అయితే ఉండదు. చాలా చాలా అద్భుతమైన పరిహారం అన్నమాట. మరి ఇది అతి పురాతన రహస్యం ఉంది. మరి నేను దీన్ని దేనివల్ల చెప్తున్నాను అంటే చాలామంది కూడా ఈ మధ్యకాలంలో శత్రుత్వాలు బాగా పెరుగుతూ ఉన్నాయి. ఒకరంటే ఒకరు గిట్టకపోవటం, వారు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కానివ్వండి, రకరకాల చోట్ల రకరకాల ప్రభావాలు వాటిపైన పడుతూ ఉన్నాయి. చెడు ప్రయోగాలు, శత్రు ప్రయోగాలు, అలాగే దృష్ట ప్రయోగాలు, కనుదిష్టి, నరదిష్టి, చేతబడి, చిల్లంగి ఇలా ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అలాంటప్పుడు ఏంటంటే ఎదుటివారి యొక్క నరదిష్టి ప్రభావానికి వారి కుటుంబాలు నాశనం అవుతాయి. లేదంటే వారు చేస్తున్న చెడు ప్రయోగాలకి వీరి జీవితం అతలాకుతలం అయిపోతుంది. మరి ఇలా బాధపడుతూ ఉన్నారు. ఇలా బాధపడి వీళ్ళు ఏం చేస్తుంటారంటే వీరు ఏ పని చేసినా కలిసి రాదు. వీరు వ్యాపారం చేస్తున్నా కలిసి రాదు. ఏదన్నా ఒక మంచి పని చేద్దామని అడుగు ముందుకు వేస్తే అడుగు ముందుకు పడదు. ఒకవేళ ముందుకు పడినా కూడా అది అంతా కూడా కలుషితం అయిపోతుంది. అది అంతా గందరగోళంగా మారుతుంది. ఇలాంటి సమయాల్లో వీరు మానసిక సంఘర్షణకు లోనవుతూ ఉంటారు. అరే అసలు ఏంటి మాకు ఎందువల్ల ఇలా జరుగుతుంది, ఏంటి మా పరిస్థితి ఇలా అయిపోయింది, ఒకప్పుడు బాగుండే వాళ్ళం, హఠాత్తుగా ఏం జరిగింది, ఎవరి కళ్ళు మా పైన పడ్డాయో ఏంటో అని చెప్పి కుటుంబం మొత్తం బాధపడుతూ ఉంటారు. అలాంటి సమయంలో వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఎవరైనా మేము మంచి చేస్తాం, మేము బాగు చేస్తాం అన్నప్పుడు ఈ ఆన్లైన్లో కానీ బయట కానివ్వండి అలాంటి వారిని నమ్మి పూజలు చేయిస్తూ ఉంటారు. పూజలు చేయిస్తూ వారితోనే చక్కగా ఆ పూజలు చేయించుకోవటం, కొంత డబ్బు ఇవ్వటం జరుగుతుంది. మరి వారు ఏం చేశారో ఏంటో కానీ వీరికి సమస్యలు అలాగే ఉంటాయి. వీరికి చేతబడులు తొలగిపోవు, బాణామతి, నరదిష్టి, కనదిష్టి ఏది తొలగిపోదు. సమయం వృధా అవుతుంది, ధనం పోతుంది. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తుంటారంటే నిందిస్తూ ఉంటారు. ఇదంతా అబద్ధం, ఈ ఆన్లైన్లో గురువుల పేరుతో చాలామంది అవుతుంటారు, మాకు డబ్బులు తీసుకొని మోసం చేశారు, మాకు బాగు చేస్తామన్నారు, కానీ మా సమస్యలు అన్నీ అలాగే ఉన్నాయి అని తిడుతూ ఉంటారు. అలా తిట్టకూడదు, మీరు మోసపోకూడదు అనే ఉద్దేశంలోనే నేను ఈ వీడియోలు చేస్తున్నాను. నా వీడియో ప్రతి ఒక్కటి కూడా చూడండి. ప్రతి వీడియోలో ఏదో ఒక సందర్భంలో మీరు మోసపోవద్దు అని మాత్రమే చెప్తుంటాను. మీరు ఎదుటి వారిని నమ్మి మోసపోవద్దు. మీకు బాధ ఉందా మీరే తొలగించుకోండి, మీకు సమస్య ఉందా మీరే తొలగించుకోండి. మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ప్రతి సమస్యకు కూడా వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ మీ సమస్యకు వీడియో లేదంటే మీరు కామెంట్ రాయండి. కామెంట్ రాస్తే నేను దాన్ని పరిశీలించి మంచి పరిహారం అయితే మీకు చెప్తాను. ఇప్పుడు చెడు ప్రయోగాలు మీ పైన పడకూడదు, అలాగే చేతబడి, బాణామతి అన్నీ రిమూవ్ అయిపోవాలి, తీసివేయాలంటే ఏం చేయాలో చూడండి. శక్తివంతమైన పరిహారం. ఇది అందరికీ తెలిసిందే, నల్లేరు. నల్లేరులో కూడా 4 పలకల నల్లేరు. మరి ఈ 4 పలకల నల్లేరు అనేది మనకి ఎక్కడ బట్టినా అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా 2 పలకల నల్లేరు అని,
గుండ్ర నల్లేరు అని ఇలా చాలా ఉన్నాయి. కానీ చూడండి, ఈ నల్లేరు మీరు ఏ నల్లేరు దగ్గరికైనా వెళ్ళండి, ఇది వేప చెట్టుకు పాకిన నల్లేరు. ఇంకా చూడండి, వేప చెట్టు పైన నల్లేరు పాకింది. మరి ఏ చెట్టుకు పైన పాకిన నల్లేరు దగ్గరికైనా మీరు పోవచ్చు, కానీ తాటి చెట్టుకు పాకిన నల్లేరుని మీరు పొరపాటును కూడా తాకొద్దు. ఎందువల్లంటే తాటి చెట్టు పైన ఎక్కువగా కాకులు గుడ్లు పెడుతూ ఉంటాయి, ఆడికి పాములు వెళ్తూ ఉంటాయి. పాములు వెళ్ళే క్రమంలో పాములు దీన్ని తాకే అవకాశం ఉంది. అంటే చీడపీడలు దీన్ని ఎక్కువగా తాగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం దీన్ని పట్టుకున్న, దీన్ని వైద్యానికి ఉపయోగించుకున్న ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి తాటి చెట్టు పైన పాకిన నల్లేరు తీసుకోకూడదు అంటారు. ఇప్పుడు మన పరిహారానికి ఏ చెట్టు పైన పాకిన నల్లేరు వద్దకైనా సరే మీరు చక్కగా అమావాస్య కానీ పౌర్ణమి రోజుల్లో కానీ, లేదంటే మీరు పుట్టిన వారం కానివ్వండి, అమావాస్య పౌర్ణమి రోజు వెళ్ళండి. మరి అమావాస్య పౌర్ణమి రోజు వెళ్ళే అంత ధైర్యం, శక్తి మా కాడ లేదు గురువుగారు అంటారా? మీరు ఆదివారం నుంచి శనివారం దాకా ఏదో ఒక వారంలో పుట్టే ఉంటారు. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఇలా ఏదో ఒక వారంలో ఈ నల్లేరు చెట్టు వద్దకు వెళ్ళి, అది గుర్తుండి తీగ ఇలా ఏలబడుతుంది కదా, ఆ తీగ యొక్క ఏ చెట్టుకైతే ఇది అల్లుకుపోయి ఉందో ఇక్కడ వేప చెట్టు కలుకుంది, ఇక్కడ మీరు మొదల భాగంలో నీళ్లు పోయండి. అంటే నల్లేరు కాకుండా నల్లేరు వేరే చెట్టు పైన ఆధారపడి ఉన్న ఆ చెట్టుకి మీరు మొదల భాగంలో నీళ్లు పోసి చెట్టు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేయండి. శుద్ధి చేసిన తర్వాత నైవేద్యంగా మీరు పాయసాన్ని కానీ పాలన్నం కానీ నైవేద్యంగా పెట్టండి. పాయసం కానీ పాలన్నం కానీ మీరు నైవేద్యంగా పెట్టి, అవకాశం ఉంటే, ఇక్కడ అవకాశం లేదు ఎందుకంటే ఎంత తీగ జుట్టేసింది, చుట్టూ అంతా సరిగా లేదు. మీకు గనక ఈ తీగ ఎలాంటివి లేకుండా అవకాశం ఉంటే మీరు ప్రదక్షిణ చేయండి. 21 ప్రదక్షిణ మీరు ఖచ్చితంగా చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసిన తర్వాత మీరు ఈ నల్లేరు యొక్క 3 కనుపులు అంటారు చూడండి, అది 3 అంగుళాలకు ఒక కనుపు ఉంటుంది. ప్రతి 3 అంగుళాలకు ఒక కనుపు ఉంటుంది. ఆ కనుపుని మీరు 3 కనుపులు తీసుకోండి. 3 కనుపులు తీసుకొని వెనుదిరిగి చూడకుండా మీరు ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా నీళ్లు పెట్టి ఈ 3 కనుపుల్ని మీరు కడిగేయండి. తర్వాత కాటన్ వస్త్రంతో, కొత్త వస్త్రంతో దీన్ని మీరు తుడవండి. తుడిచిన తర్వాత ఒక చిన్న గిన్నెలో నువ్వుల నూనె తీసుకోండి. చిన్న గిన్నెలో నువ్వుల నూనె తీసుకొని ఈ 3 కనుపులు ఆ నువ్వుల నూనెలో ఆ గిన్నెలో వేసేయండి. గిన్నె లేదంటే ఒక చిన్న పాత్ర, లేదంటే కొంచెం ఒక 2 స్పూన్లు తీసుకొని నువ్వుల నూనెని దీనిపైన మొత్తం కూడా ఈ 3 కనుపులు తగిలేలాగా, 3 కనుపుల పైన రాసేలాగా ఇదంతా కూడా చక్కగా మీరు ఆ నువ్వుల నూనెని రాసేయండి. రాసిన తర్వాత దీన్ని ఒక చోట ఒక పాత్రలో పెట్టి దీన్ని మీరు అలాగే భద్రంగా ఉంచండి. తర్వాత అంటే 3 రోజుల పాటు అవి అలాగే భద్రంగా ఉండాలి. తర్వాత 4వ రోజు లేదంటే మీరు 3 రోజుల పాటు ఆ నువ్వుల నూనె రాసి మీ ఇంటి గుమ్మానికి 3 కనుపుల్ని ఒక పసుపు లేదంటే ఎరుపు దారం లేదంటే 3 పోగుల దారంతో మీ యొక్క ఇంటి గుమ్మానికి దాన్ని మీరు అలాగే 3 రోజుల పాటు కట్టండి. కట్టిన తర్వాత 4వ రోజు ఈ కనుపుల్ని 3 కనుపుల్ని తీసుకొని వాటిని మొత్తం మడిచేసి వీటిని ఒక పేపర్లో మడిచిపెట్టేసి పారుతున్న నీళ్ళలో ఈ 3 కనుపుల్ని ఆ కాగితంతో సహా మీరు వేసేయండి. తర్వాత మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీ యొక్క ఇంటి గుమ్మానికి ఎక్కడైనా కానీ మీ ఇంటి గుమ్మానికి పొడపత్రి తీగ కానీ, కాకర కానీ, సొరకాయ కానీ, గుమ్మడికాయ కానీ, బీరకాయ కానీ, అంటే ఈ ఏదైనా ఒక తీగ జాతి మొక్కని మీ ఇంటి గుమ్మానికి మీరు పాకించండి. అంటే మీ యొక్క ప్రహరీ యొక్క గోడ ఉంటుంది, దానికి మీరు పాకించండి. తర్వాత మీ ఇంట్లో ఖచ్చితంగా 3 చెట్లు అయితే నాటుకోండి. అదేంటంటే తులసి, నల్ల ఉమ్మెత్త, తెల్ల జిల్లేడు, సరస్వతి. ఈ 4 3 చెట్లు మీకు ఏదైనా సరే అందుబాటులో ఉంటే అవి నాటుకోండి. మరి చూడండి, మీరు ఎంతో ప్రయోగాలతో బాధపడుతూ ఉంటారు, చేతబడులు చేశారని చెప్పి భయపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, వేలకు డబ్బులు ఇచ్చి పూజలు చేస్తూ ఉంటారు. ఇలా చేసుకునేవారు ఇప్పుడు నేను చెప్పిన ఈ పరిహారాన్ని మీరు ఖచ్చితంగా మీరు చేయండి. మిమ్మల్ని ఎంతో కాలంగా ధన నష్టం, అలాగే అనారోగ్యం, ఆర్థికం ఇలా ఇబ్బందులతో మీరు బాధపడుతున్నారో, ఆర్థిక అనారోగ్యాలతో మీరు బాధపడుతున్నారో అవన్నీ కూడా సరైపోతాయి. అలాగే మీకు మానసిక అశాంతి, అంటే శాంతి లేకుండా కనుక మీరు అశాంతితో ఉన్నట్లయితే అది కూడా సమస్య పోతుంది. అలాగే మీకు రాత్రులు నిద్ర పట్టకపోయినా, ఎవరో ఏదో చేస్తున్నారని మీకు భయం వేసినా, శత్రువులు పెరిగిపోతున్నారు, మిత్రులు కూడా దూరం అయిపోతున్నారని మీరు బాధల్లో ఉన్నా, ఎన్ని రకాల సమస్యలతో ఉన్నా ఇప్పుడు నేను చెప్పిన ఈ చిన్న తంత్రాన్ని మీరు చేశారు అంటే ఇక మీకు జీవితానికి ఎదురు లేకుండా మీరైతే మంచి ఆరోగ్యంగా ఉంటారు.
అనారోగ్యం దూరం అవుతుంది, ఆర్థికం మీకు సొంతమవుతుంది, అలాగే లాభాలు వస్తాయి, మీ జీవితం బాగుంటుంది, మీ జాతకం బాగుంటుంది, మీ కుటుంబం బాగుంటుంది, మీ ఇల్లు వాకిలి పిల్ల జల్ల అంతా కూడా చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటారు.